ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించబడిన వన్ మ్యాన్ కమిషన్ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అయినటువంటి రాజీవ్ రంజన్ మిశ్రా గారు ఈరోజు కర్నూలుకు రావడం జరిగింది. మేము బీఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు, నా పేరు రామతీర్థం అమరేష్. ఈరోజు మా బృందంతో కలిసి కూడా ఈరోజు మేము నివేదిక కొంచెం సమర్పించడం జరిగింది కమిషన్కి. ఈ భారతదేశంలో ఏదైనా న్యాయపరమైన సాంకేతికపరమైన అంశం ఏదైనా ఉందంటే అది ఎస్సీ క్లాసిఫికేషన్ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మాదిగలు 3 దశాబ్దాల నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్నారు. మరి గతంలో 96లో రామచంద్రరాజు కమిషన్ అయితేనేమి, ఉషా మెహ్రా కమిషన్ అయితేనేమి అన్ని కమిషన్లు వర్గీకరణకి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. గతంలో వర్గీకరణ ఇంప్లిమెంటేషన్ జరిగింది, కానీ కొంతమంది తీర్పు వలన కూడా ఆగిపోవడం జరిగింది. ఇప్పుడు 7 ధర్మాసనం సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇది న్యాయపరమైన అంశమైన కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. కాబట్టి అందులో భాగంగా ఏపీ ప్రభుత్వం ఈరోజు వన్ మ్యాన్ కమిషన్ నియమించింది. కాబట్టి ఖచ్చితంగా ఎస్సీ క్లాసిఫికేషన్ ఏర్పాటు చేయాలా. అదేవిధంగా ఈ కర్నూలు జిల్లాలో మాదారి కురువలు అనేటువంటి ఒక్కరు కూడా లేరు. జేసీ శర్మ కమిషన్ 2011 జనాభా లెక్కల ప్రకారం కేవలం ఆంధ్రప్రదేశ్లో 2300 మంది మాత్రమే ఎస్సీ కులస్తులు ఉన్నారు. తూర్పుగోదావరి, కృష్ణా, అనంతపురం జిల్లాల్లో మాత్రమే ఉన్నారు. మరి లేని జిల్లాల్లో కూడా మాదారి కురువలు ఎస్సీ క్యాస్ట్గా కూడా ఈరోజు పంచాయతీలో వాళ్ళు సర్వే చేయడం జరిగింది. ఇది చాలా తప్పుడు నివేదిక అని కూడా ఈ సందర్భంగా మేము సమర్పించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మాదిగలను మరి రిలీజియన్ దగ్గర క్రిస్టియన్ అని కూడా చేరుస్తున్నారు. ఏమయ్యా ఎట్లా మారుతుందయ్యా మతము? ఈ రోజున మాదిగలు యుగాల నుంచి అంటరాని వాళ్ళు, అన్టచబిలిటీ అనుభవిస్తున్న వాళ్ళని మీరు క్రిస్టియన్గా ఏ విధంగా పరిగణిస్తారని కూడా ఈరోజు కమిషన్కి నివేదిక ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రధానంగా క్రిమి లేయర్ వర్తింపజేయాలి. ఎందుకంటున్నామంటే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా చూస్తే ఎస్సీ రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగం పొందిన ఐఏఎస్, ఐపీఎస్, గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఆఫీసర్లు వాళ్ళ పిల్లలే వందల సంఖ్యలో ఈరోజు రిజర్వేషన్లు లబ్ధి పొందుతున్నారు. ఎందుకంటే వారు ఆర్థికంగా ఉన్నారు. ఆర్థికంగా ఉండడం వలన వాళ్ళకి నాణ్యమైన విద్య అభ్యసిస్తున్నారు. నాణ్యమైన విద్య అభ్యసించడం ద్వారా వాళ్ళకి ప్రతిభ ఎక్కువ ఉంటుంది. గవర్నమెంట్ నోటిఫికేషన్లో వాళ్ళే ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా క్రీమీ లేయర్ వర్తింపజేయాలని కూడా ఈ సందర్భంగా బీఎస్ఎస్ తరఫున డిమాండ్ చేస్తూ రాజీవ్ మిశ్రా గారికి కూడా ఈరోజు మేము నివేదిక ఇవ్వడం జరిగింది. నా పేరు రామతీర్థం అమరేష్, బీఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు. జై భీమ్.